సో ఐ థింక్ అందరికీ వినిపిస్తుంది, స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓకే, అందరికి ఓకేనా? ఓకే ఓకే, సో ఒక్క నిమిషం ఆగండి. విల్ డూ దట్. యా, సో నేను ఏం చెప్పానండి ఇంతకుముందు పెండింగ్ పెట్టింది, లైక్ ఇది ఒకసారి. సో మోస్ట్ ఆఫ్ ద 13 మెంబర్స్, యా వెరీ గుడ్, 13 మెంబర్స్ వచ్చారు. సో ప్రాబ్లం చూసాము, అవన్నీ మాట్లాడుకున్నాం కదా. నేను ఒక 10 minutes దీని గురించి మాట్లాడతాను, దాని తర్వాత ఐ టాక్ టు యూ. సో క్వశ్చన్స్ చూడండి, జస్ట్ చూసి ఈ సెట్ 2023లో నెక్స్ట్ 2022 2021లో వచ్చిన క్వశ్చన్స్ చూద్దాము. ఇందులో మీరు చదివి కాన్సెప్ట్తో సంబంధం లేకుండా వచ్చిన క్వశ్చన్స్ ఏంటి, కాన్సెప్ట్తో వచ్చిన క్వశ్చన్స్ ఏంటో మనం చూద్దాం. ఇది ఒకసారి చూడండి. స్మోక్ అని ఉన్నది ఇక్కడ. సో ఇది మనం డిస్కస్ చేసామా లేదా మనం చూసుకుందాం. ఒకటి, స్మోక్ అంటే ఏంటిది? ఇక్కడ ఇస్ ది డెరైవ్డ్ ఫ్రమ్ ఫాగ్ అండ్ స్మోక్. స్మాగ్ ఇస్ ద డెరైవ్డ్ ఫ్రమ్ బోత్ ఫాగ్ అండ్ స్మోక్. కాంబినేషన్ ఆఫ్ ఫాగ్ అండ్ స్మోక్ని స్మాగ్ అంటారు. అది చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది? వెన్ ద కోల్ ఈస్ బంట్ ఇన్ ఎనీరౌండ్ వితౌట్ ఓటు లేకుండా బర్న్ చేస్తే మనకు వచ్చేది ఏంటిది? సిఓ. లైక్ ఇంకొకటి కామన్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది చూడండి, వీట్ స్టోన్ బ్రిడ్జ్ ప్రిన్సిపల్. ఎవరైనా చెప్తారా ఇది దేనికి సంబంధించింది? మిథనోమీటర్, మిథనోమీటర్. మీకు అందరికి ఆన్సర్స్ కనిపిస్తున్నాయా? ఓకే ఫైన్. ఇది ఒకసారి చెక్ చేసుకోండి మంచిగా. ఇది ఒకసారి చూడండి. సిఓ వచ్చేసి 0.5 నుంచి 1% ఇన్ మైన్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఏం జరుగుద్ది? డెత్ ఆఫ్టర్ 10 to 15 minutes. నాకు తెలిసి ఇది వాల్యూమ్లో ఉండదు. యా, పొద్దున మార్నింగ్ ఎందుకు ఓపెన్ చేయబుద్ది అయ్యి నేను ఈ సెట్ పేపర్స్ చూసాను. సరే మనం ఏం చేయలేము. ఇది ఒకసారి చూడండి. ఫ్లేమ్ సేఫ్టీ ల్యాంప్ ఇన్ అండర్ గ్రౌండ్, ఇది ఇంట్రెన్సికల్లీ సేఫ్ ఆపరేటర్ ఫ్లేమ్ ప్రూఫ్ వచ్చేసి మీకు ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ ఉంటుంది డెఫినెట్లీ. మీరు ఇంకొక బుక్లో చూస్తే ఇంట్రెన్సికల్లీ సేఫ్ ఉంటుంది, ఇంకొక బుక్లో చూస్తే ఓన్లీ ఫ్లేమ్ ప్రూఫ్ అని ఉంటుంది. బట్ దీని పర్ఫెక్ట్ ఆన్సర్ నైదర్ ఇంట్రెన్సికల్లీ నార్ సేఫే. ఇది కామన్ క్వశ్చన్. పాయిజనస్ గ్యాస్. ఇది చూడండి, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఇస్ ద పాయిజనస్ గ్యాస్ అని ఉంది. నెక్స్ట్ ఇది కోవర్స్ డయాగ్రామ్ది మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, అక్కడ ఉంది. నెక్స్ట్ ఏంటిది? లైక్ ఇంతకుముందు నేను చెప్పాను ఆల్రెడీ, గ్రహామ్స్ రేషియో వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఇది ప్రాబ్లం ప్రకారం ఏంటిది? సిఓ ప్రొడ్యూస్డ్ బై O2 కన్జ్యూమ్డ్ కదా. సో ఈ విధంగా చెక్ చేసినప్పుడు వానికి ఎంత వచ్చిందట అంటే, లైక్ ఎంత వచ్చిందని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయాలి. లైక్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, హీటింగ్ ఇన్ అడ్వాన్స్డ్ స్టేజ్ అని ఉంది ఆన్సర్. హీటింగ్ ఇన్ ద అడ్వాన్స్డ్ స్టేజ్ అని అన్నాడు. గ్రహామ్స్ రేషియో 0.5 నుంచి 1% ఉంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఫైర్. నీకు నార్మల్గా అని చెప్పాను కదా. ఇప్పుడు హీటింగ్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్ అని ఉంది కదా. హీటింగ్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద గ్రహామ్స్ రేషియో వచ్చిందని చెప్పి ఎనీవన్ రెస్పాండ్? హీటింగ్ ఇన్ ద అడ్వాన్స్డ్ స్టేజ్ 2%. ఎంత? 2% అండి. 2%. పర్ఫెక్ట్. అంటే ఇప్పుడు ఏంటిది మన క్వశ్చన్? ఇక్కడ నన్ను క్వశ్చన్లో 2% అని మెన్షన్ చేసిండా? మెన్షన్ చేయలేదు. వాడు జస్ట్ ఇచ్చినది ఏంటిది? మన ప్రాబ్లంతోనే ఆన్సర్ సాల్వ్ చేసుకొని 2% వస్తుంది. 2% వచ్చినప్పుడు అందరికీ 2% వస్తుంది ప్రాబ్లం చేసినప్పుడు. కానీ దీని వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలియకపోతే అడ్వాన్స్ స్టేజ్ యాక్టివ్ ఫైరా అని చెప్పి మనకు తెలియదు కదా. సో ఇది ఒకటి. నెక్స్ట్ హైడ్రోజన్ సల్ఫైట్ గ్యాస్ మాస్క్. నేను చాలా సార్లు చెప్పాను గ్యాస్ మాస్క్ యొక్క పని ఏంటిది అని చెప్పి, CO నుంచి CO2 కన్వర్ట్ చేయడం. సో ఇప్పుడు ఇలా మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఐ షో యూ. సో మీరు చూసారు కదా, ఐ షో యూ. మనం ఇచ్చిన బుక్లెట్ వెంటిలేషన్లో ఎన్ని కవర్ అయ్యాయి నేను మళ్ళీ చూపిస్తాను అన్ని క్వశ్చన్స్. లైక్ సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు నేను అన్నాను ఇక్కడ ఫాగ్ ప్లస్ స్మోక్, ఇది ఇక్కడ. నెక్స్ట్ పాయిజనస్ గ్యాస్ విచ్ అమంగ్ ద అక్యురేట్లీ పాయిజనస్, CO ఇక్కడ మనకు. సో ఇక్కడ సోర్సెస్ అని చెప్పి కొత్త ఇంక్లూడ్ చేశాను, నేను ఎక్స్ప్లెయిన్ చేయండి చూడండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ CO గ్యాస్ అనేది మైండ్ లోపల ఎట్లా వస్తుంది, CO2 అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది,
నెక్స్ట్ CH4 గ్యాస్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, SO2 ఏ విధంగా అవుతుంది, NOx ఎట్లా అవుతుంది అన్నట్టు నేను ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైట్ డ్యాంప్ ఇది కామనే. స్పెసిఫిక్ గ్రావిటీ యా ఇంతకుముందు మీకు ఒకటి చెప్పాను. నాకు తెలిసి టెక్స్ట్ బుక్లో ఉందో లేదో తెలియదు, ఇది ఒకసారి ఎక్కడ కనిపించినట్టు ఉందా? CO వచ్చేసి 0.5 నుంచి 1% ఉన్నప్పుడు పర్సన్ ఎన్ని నిమిషాల్లో చనిపోతాడు? ఇంతకుముందు ఇది ఈ సెట్లో అడిగాడు, ఈ సెట్ 2023లో అడిగాడు. సో ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంట మైండ్ సెట్, జనరల్ స్టూడెంట్ మైండ్ సెట్. నేను ముందుకు వెళ్తా, ఈ ఏంటిది ఎఫెక్ట్ ఆఫ్ హ్యూమన్, మన ఫిజియోలాజికల్ ఎఫెక్ట్ పర్సంటేజ్లు గుర్తుపెట్టుకుంటా, ఈ పర్సంటేజ్ల వరకు చూసుకొని దాని తర్వాత N2 CO2 నెక్స్ట్ COకి వచ్చేసరికి ఇదంతా ఉన్నది కదా నార్మల్గా 0.02 ఇవన్నీ అడుగుతారు కానీ ఇవన్నీ అడుగుతాడా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. కాబట్టి ఈ సెట్లో అడిగాడు కాబట్టి మనం దీన్ని కూడా పర్ఫెక్షన్ తీసుకోవాల్సిందే జాబ్ రావాలి అంటే. సో ఈ సెట్లో ఏముంది, మన క్వాలిఫై కోసం చూసుకుంటే పెద్ద ఫరక్ పడదు, కానీ ఇక్కడ మనం జాబ్ కోసం చూసుకుంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పాను ఇంతకుముందు, ఇక్కడ డైరెక్ట్ వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఈ కాన్సెప్ట్ ఎక్కడ వచ్చింది అని అంటే MSA మిథనోమీటర్, ఇది ఈ సెట్లో వచ్చిన క్వశ్చన్. అండర్ గ్రౌండ్ ఎన్విరాన్మెంట్. ఒక క్వశ్చన్ ఉంది నేను చూపించలేదు, అది నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అని మంచిగా అనిపించింది. లైక్ ఏంటంటే కాటా థర్మోమీటర్ యూజ్ చేసేటప్పుడు ఎన్ని డిగ్రీస్ నుంచి ఎన్ని డిగ్రీస్ వరకు ఫాలో అయ్యేటట్టు చూస్తారా అన్నారు. 38 35 ఇది కూడా అడిగారు ఈ క్వశ్చన్. నేను ఈజీగా ఇక్కడ ఈ విధంగా రాస్తాను. బికాస్ నేను నార్మల్గా వాల్యూమ్లో చూస్తే అనవసరమైన చెత్త మొత్తం ఉంది, ఇంపార్టెంట్ థింగ్ అనేది వాడు ఉండదు ఇక్కడ. సో నీకు 38 డిగ్రీస్ 35 డిగ్రీస్ అనేది ఇంపార్టెంట్. యా, సో ఈ విధంగా అరౌండ్ అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఏంది ఇప్పుడు మెకానికల్ ఇంకో క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు నేను ఇది ఒకటి ఉంది కదా, సైజ్ ఆఫ్ ద ఫ్యాన్ని కన్సిడర్ చేసుకుంటే ఏ ఫ్యాన్ యొక్క సైజ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది బట్ నీకు ఎఫెక్టివ్గా ఉంటుంది అంటే యాక్సిలరీ ఫ్యాన్, యాక్సియల్ ఫ్లో ఫ్యాన్. దీని మీనింగ్ ఏంది అంతే కదా, మెయిన్ మెకానికల్ వెంటిలేటర్ చాలా పెద్దది, దాని తర్వాత బూస్టర్ ఫ్యాన్ పెద్దది, దాని తర్వాత యాక్సిలరీ ఫ్యాన్. సో ఇప్పుడు క్వశ్చన్ అడిగింది ఏంటంటే కింద యాక్సిలరీ ఫ్యాన్ యొక్క సైజు ఈ 3 ఫ్యాన్లకు వెళ్ళి ఏ సైజ్ తక్కువ ఉంటుంది అన్నట్టు. యాక్సిలరీ ఫ్యాన్ ఎనమోమీటర్, ఫైర్స్. సో ఫైర్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కువ రాలేదు క్వశ్చన్స్, కానీ యా నేను ఇంతకుముందు అన్నాను కదా, ఇది 2% అడ్వాన్స్డ్ స్టేజ్. ఓకే, యాక్టివ్ స్టేజ్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఫైర్. ఇది క్వశ్చన్ అడిగాడు. కవర్స్ డయాగ్రామ్లో వాడు ఇస్తాడు నార్మల్గా CO2 ఇంత ఉంది, O2 ఇంత ఉంది, CH4 ఇంత ఉన్నప్పుడు ఇది ఎక్స్ప్లోజివ్ రేంజ్లో ఉందా నాన్ ఎక్స్ప్లోజివ్ రేంజ్లో ఉందా అని చెప్పి ఇది క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ కిందనే లీ చార్ట్లే ప్రిన్సిపల్ కూడా చేసినట్టున్నాము ఇది. ఓకే, సో చాలా ఉన్నాయి మనం నేర్చుకోవాల్సింది ఈ పర్టికులర్ టాపిక్లో. సో ఫస్ట్ ఎయిడ్ మనకు ఫ్లేమ్ సేఫ్టీ ల్యాంప్కు ఈ విధంగానే చదవండి. ఇదే సింపుల్గా ఎక్కడ ఇది అక్యుములేషన్ టెస్ట్ చేస్తామా, పర్సంటేజ్ టెస్ట్ చేస్తామా అన్నట్టు. సో degree 1, degree 2, degree 3. ఓకే, సో ఐ విల్ గివ్ యూ. సో ఐ థింక్ చాలా డౌట్స్ ఈరోజు మీకు క్లియర్ అయి ఉంటాయి రిగార్డింగ్ నెక్స్ట్ 25 డేస్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నట్టు. బికాస్ ఇలాంటి ప్లాన్ ఇవ్వరు మనకు ఒక పద్ధతి ద్వారా, ఎందుకంటే మేము కోచింగ్ సెంటర్లో చాలా వరకు అరౌండ్ 8 to 9 కోచింగ్స్ తీసుకున్నాము. వాళ్ళు మమ్మల్ని ఏ విధంగా లాస్ చేశారో మాకు తెలుసు. వీ డోంట్ వాంట్ టు మేక్ యూ ఇన్ దట్ వే. అలా అని చెప్పి ఇప్పుడు నేను 100% నా చదివితే 200% మీకు జాబ్ వస్తుందని అంటే ఆ విధంగా కూడా చెప్పలేము, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఎవరిది కావాలి అంటే మీ ఎఫర్ట్స్ కావాలి, మీకు సపోర్టింగ్గా మేము ఇస్తాం అంతే ఆ విధంగా. సో ప్రాబ్లమ్స్ వచ్చేసి నేను వెంటిలేషన్లో అన్నీ కవర్ చేశాను. సో ఇక్కడ మైండ్ వేస్టర్, ఇది పాత PDF, యాక్చువల్ PDF రాలేదు ఇంకా. సో ఇక్కడ మైండ్ వేస్టర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ రిస్క్ స్కోరు, డెత్ రేటు, ఫ్రీక్వెన్సీ రేటు నేను అప్లోడ్ చేయండి, ఇది అప్లోడ్ చేయలేదు. నెక్స్ట్ యూనియాక్సిల్ కంప్రెసివ్ స్ట్రెంత్. సో వీ హ్యావ్ 14 participants. ఐ విల్ గివ్ యూ టైమ్ ఫర్ ఎవ్రీ వన్. ఒక్కసారి ఐ విల్ మేక్ యూ. సో ఆది సాగర్ ఉన్నావా? ఉన్నా సార్. సాగర్, నాకు నీ సైడ్ నుంచి చెప్పాల్సింది ఏంటంటే 2 things నేను డిస్కస్ చేయాల్సింది. నువ్వు అసలు స్టార్ట్ చేసావా, లేకపోతే నువ్వు ఇప్పుడు ప్రోగ్రెస్ ఎక్కడ ఉన్నావు? నార్మల్లీ జాబ్ రావడానికి నువ్వు
చేసే ప్రయత్నం ఏంటిది? ఎందుకంటే నీకు ప్లాన్ ఏ విధంగా ఉందో తెలియకపోతే అనవసరంగా వేస్ట్ జాయిన్ అయ్యి కూడా. అలా స్టార్ట్ చేయలేదు. ఇంకా చేయలేదు సార్, నేను తీసుకున్నానని ఉమ్, 1 వీక్ కూడా కాలేదు. రేపు నోటిఫికేషన్ పడ్డాక బిఫోర్ దట్ నేను కూడా ఒకటి చెప్తున్నాను, ఇంకోటి చెప్దాం అనుకున్నాను. రేపు నోటిఫికేషన్ మనకు రిలీజ్ అవ్వద్ది కావచ్చు, 15th రోజు మనకు రిలీజ్ అవుతుంది అని చెప్పి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు కాబట్టి మోస్ట్ ప్రాబుల్ వచ్చేస్తుంది. కానీ ఇక ప్రాబ్లం ఏంటంటే నా సజెషన్, నేను చాలా వరకు చూసిన థింగ్ ఏంటంటే కొద్దిగా టైం తీసుకోండి. ఇప్పుడు అప్లికేషన్లో 15th నుంచి వాడు ఎప్పటి వరకు నెక్స్ట్ మంత్ 15th వరకు స్కెడ్యూల్ చేసుకున్నాడంటే దాని మీనింగ్ 30 రోజులు టైం ఉందని చెప్పి స్కెడ్యూల్ చేసుకోవడానికి. 15th 16th 17th వచ్చేసి ఫ్లో వెరైటీ ఉంటుంది. అంటే మీరు చాలా జాగ్రత్తగా నోటిఫికేషన్ అనేది చూడరు 100%. ఎస్సీ కేటగిరీలో ఎన్ని జాబ్లు ఉన్నాయి, ఎస్టీలో ఎన్ని ఉన్నాయి, నార్మల్ ఇప్పుడు వాళ్ళు డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయమంటున్నారు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఎస్ఎస్సి నుంచి ఎస్ఎస్సి వరకు అడుగుతుందా, లేకుంటే 1 to 7th క్లాస్ వరకు అడుగుతుందా? ఎందుకంటే ఇక్కడ కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒకరు ఫస్ట్ క్లాసు సెకండ్, ఇప్పుడు మాకు ఎంజీటీకి ఎలా పెట్టారంటే 1 నుంచి 7th క్లాస్ వరకు అని చెప్పి పెట్టారు. దీని మీనింగ్ ఏంది, 1 నుంచి 7th వరకు లోకల్లో ఉండాలి, లోకల్ కేటగిరీలో ఉండాలని చెప్పి అన్నాడు. ఇప్పుడు సింగరేణి ప్రకారం లోకల్ అంటే ఏంటిది, 4 జిల్లాలు 5 జిల్లాలు మాత్రమే లోకల్, హైదరాబాదు రంగారెడ్డి ఇవి కూడా నాన్ లోకల్. సో నువ్వు ఇప్పుడు లోకల్ కింద ఉన్నావా నాన్ లోకల్ కింద ఉన్నావా అని చెప్పి పర్ఫెక్ట్ చెక్ చేసుకోవాలి. అది ఏ విధంగా చెక్ చేసుకుంటాడు, ఫస్ట్ నుంచి 7th క్లాస్ దాకా నువ్వు ఎక్కడైతే చదివినావో అది లోకల్ కింద కన్సిడర్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన కొన్ని థింగ్స్ ఏంటంటే, ఇప్పుడు కరీంనగర్ ఉంది, కరీంనగర్ బ్రేక్అవుట్ అయిపోయింది. కరీంనగర్ ఇంతకుముందు సిద్దిపేట యాక్చువల్ కరీంనగర్లో భాగమే, డివైడ్ కాకముందు. అప్పుడు సింగరేణి ఏంది, ఈ సిద్దిపేటను కూడా లోకల్ కింద కన్సిడర్ చేసుకున్నాయి. కానీ ప్రజెంట్ ఈ సిద్దిపేటని లోకల్ కింద కన్సిడర్ చేసుకుంటలేదు. సో నువ్వు ఇలా ఉన్నావా, లైక్ 1 నుంచి 7th వరకు అని అంటే కొంతమంది 1, 2, 3, 4th క్లాస్ వరకు ఓ దగ్గర చదువుతారు, లేకుంటే ఫస్ట్ సెకండ్ క్లాస్ ఒక దగ్గర చదువుతారు, 7th క్లాస్ దాకా ఓ దగ్గర చదువుతారు. సో బోనోఫైడ్ సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయా లేవా అన్నట్టు. సో నేను ఏమంటున్నా, వెంటనే 15th రోజు అప్లికేషన్ స్టార్ట్ అవ్వడంతోనే వెంటనే అప్లై చేసుకోకండి. ఒక 1 day 2 days గ్యాప్ తీసుకొని మీకు ఏమైనా అర్థం కాకపోతే మాకు ఫోన్ చేయండి, మా దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, లేకపోతే మీ అన్నయ్య వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాకనే చేయండి తప్ప. బికాస్ మనము 10,000 పెట్టి 12,000 పెట్టి 2-3 నెలలు కష్టపడి ఇక్కడ ప్రిపేర్ అయ్యి అప్లికేషన్లలో మిస్టేక్ చేసినామంటే అది ఫరక్ పడదు కదా, మొత్తం మిస్టేక్ అయిపోయినట్టే కదా. సో కష్టపడిందంతా పోద్ది కాబట్టి ఒక 2 days టైం తీసుకొని సర్టిఫికేట్స్ జాగ్రత్త, నోటిఫికేషన్ 1కి 20 సార్లు చదవండి. మేము కూడా రేపు నోటిఫికేషన్ మీకు ఇంకొక ఫ్యాకల్టీ మెయిన్ శ్రావణ్ సార్ వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నోటిఫికేషన్ మొత్తం. దాని తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ సర్టిఫికేట్స్ కావాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. సో ఇట్ ఈస్ అవర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. సో సాగర్, యాజ్ ఆఫ్ నవ్ అయితే నువ్వు స్టార్ట్ చేయలేదు అన్నావు, స్టార్ట్ చేసి నా టార్గెట్ ఏంటంటే మీరు నాకు ఎట్టి పరిస్థితుల్లో June 10th వరకు ఒక 70% మన యాప్ నుంచి ఫినిష్ చేసుకుంటే నెక్స్ట్ 30% మనం టెస్ట్ పేపర్లు రాద్దాం. టెస్ట్ పేపర్లో పర్ఫెక్ట్ రాసుకుందాం. అక్కడనే నాకు మీ దాంట్లోకి వెళ్ళి ఎంత స్కోరింగ్ అవుతుందని చెప్పి నాకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి ఇంకా నేను ఏమైనా ఇవ్వాలా. డోంట్ వరీ, June, July వరకు నోటిఫికేషన్ పడదు మీకు, డేట్స్ రావు, ఎగ్జామ్ డేట్స్ రావు 100%. సో June 10th అంటే మీకు ఇంకా 15 to 20 days మీకు 100% నా కోచింగ్ తీసుకున్నాక 40 days నుంచి 50 days వరకు మిగులుద్దని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు 80% 70% ఇక్కడ నేర్చుకుంటున్నారంటే మిగతా 40 days 50 days రిపిటేషన్ కానీ ఏమైనా అర్థం కాకపోతే తెలుసుకోవడం కానీ, లేదు అని అంటే నా మీద నమ్మకం పెట్టుకోకుండా ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారు కాబట్టి రిసోర్సెస్ కానీ తెచ్చుకోవడానికి మీకు టైం ఉంటుంది 100%. అది కరెక్ట్ పద్ధతి. అట్లా లేకుండా మనము సంవత్సరాలు నెలలు ఒకటే టాపిక్ని ఫోకస్ చేస్తే కూడా కరెక్ట్ కాదు అది. ఓకే, నెక్స్ట్ అన్వేష్, వాంట్ టు స్పీక్ సంథింగ్? దీని తర్వాత నేను ఒకటి చెప్తాను. ఏం లేదా? సాగర్, బాను, నీకోసమే నేను 8 o'clock పెట్టింది, లేకపోతే నేను 6 o'clock పెట్టుకున్నాను. నీకోసమే 8 o'clock పెట్టిన ఈ రోజుకైతే. నెక్స్ట్ రోజు అయితే అలా ఉండదు, రికార్డింగ్ ఎవరైనా మిస్ అయినా కూడా రికార్డింగ్ పెట్టేసి మళ్ళీ అప్లోడ్ చేసేస్తా వీడియోస్, అందులో డౌటే లేదు. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాంట్ టు స్పీక్ సంథింగ్? ఏమైనా మాట్లాడేది ఉందా నాతోటి? సో మనం దేనికోసం చూస్తున్నాం? క్వాలిఫై కోసం చూస్తున్నావా, కంపల్సరీ జాబ్ రావాలని చెప్పి చూస్తున్నావా? అంతే. మన కాంపిటీషన్ ఎవరు? అప్లికేషన్లో మనకు నాకు తెలిసి 14,000 అప్లికేషన్లు జరుగుతాయి, లేకపోతే 10,000 వేసుకో రౌండ్ ఫిగర్లీ. ఇందులోకి వెళ్ళి మనకి ఎంతమంది కాంపిటీషన్ ఉంటారు?
ఎవరు కాంపిటీషన్? ఎవరైతే ఎంజీటీకి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరికైతే ఎంజీటీ రాస్తూ జేఎంఈటీ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు మాత్రమే మన కాంపిటీషను. ఇందులో 90% స్క్రాపే ఉంటుంది. ఏ విధంగా చదవాలో అర్థం కాక స్క్రాపే ఉంటుంది. ఈ 10% మెంబర్స్ అరౌండ్ ఒక 200 మెంబర్స్ వేసుకున్నా కూడా మీకు కాంపిటీషన్ 300 నుంచి 400 మెంబర్స్లో ఉంటుంది. ఇందులో ఆల్రెడీ మనకు ఎంజీటీ రాసే వాళ్ళే 100 ఉన్నారు. ఎంజీటీ రాస్తూ దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సో మనకు ఆ లెవెల్లో ప్రిపరేషన్ ఉంటే తప్ప, సో వాళ్ళకు మీకు డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే యాక్యురసీకి అంతే. మీకు తెలియదని కాదు, యాక్యురసీ. వాళ్ళు కొంచెం స్పీడ్గా పెడతారు, మీరు కొంచెం స్లోగా పెడతారు అన్నట్టు మీకు ఉంటుంది. సో మనము వాళ్ళకున్న మైనస్ ఏంటంటే బేసిక్ పార్ట్ని వాళ్ళు టచ్ చేయరు, మనం బేసిక్ పార్ట్ని టచ్ చేస్తాం కాబట్టి చూసుకుంటాం. బేసిక్ పార్ట్ టచ్ చేస్తున్నాం, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తున్నాం. మోస్ట్ ఆఫ్ ద థింగ్ నా సైడ్ నుంచి నేను అనుకునేది ఏంటంటే, సో మీకు తెలీదు, మీరు గేట్ ఎగ్జామ్ వరకు రాలేదు కాబట్టి మీకు తెలియదు. గేట్ ప్రిపరేషన్లో ఉన్నాడు కాన్సెప్ట్ ఓరియంటెడ్ కన్నా ప్రీవియస్ పేపర్లు మాత్రమే పడతాడు వాడు. ప్రీవియస్ పేపర్లు అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు ఎంత ప్రిపేర్ అయినా ఎగ్జామ్లో ఏ విధంగా వస్తుందో అని చెప్పి మనం చూడకపోతే వేస్టే కదా. సో నా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఈ బ్యాచ్ 1లో నేను ఒక 20 మెంబర్స్ని యాడ్ చేసుకున్నాను. మీరు ఓకే అని అంటే నేను జేఎంఈటీ పేపర్, సారీ జేఎంఈటీ అన్నా, ఈసెట్ పేపర్స్ ఉంటాయి కదా, ఈసెట్ పేపర్స్ నేను టాస్క్ ఇస్తా. ఎందుకు ప్రతిసారి నేనే కష్టపడాలి? మీరు కూడా కష్టపడాలి కదా, మీరు కూడా నేర్చుకోవాలి కదా. మీరు ఓకే అని అంటే మీతో కూడా నేను లైవ్ సెషన్ కండక్ట్ చేపిస్తాను. లైక్ ఇప్పుడు బాను ఉన్నాడు, నేను బానుకి ఏం టాస్క్ ఇస్తా, ఈసెట్ పేపర్ ఒకటి ఈసెట్ పేపర్ తీసుకుంటా, అందులో వెంటిలేషన్ పార్ట్, మైనింగ్ మెథడ్స్ పార్ట్, మైన్ మేనేజ్మెంట్ పార్ట్స్ ఏం క్వశ్చన్స్ వచ్చినాయని చెప్పి నేను చూడమంటా. ఆయనకు టైం ఇస్తా. లైక్ ఏంది, నాకు 20th మే రోజు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి బాను అని అంట. ఎక్స్ప్లెయిన్ చేయాలి బాను అన్నప్పుడు ఏమవుతుంది, మనోడు చదివేదానికన్నా వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాడు. సో దట్ ఆయనకు బెనిఫిట్, సో మీకు కూడా ఉన్నట్టే ఉంటుంది, అంతే కదా. సో నేను ఈ విధంగా అనుకుంటున్నా. మీ అందరికీ ఓకే అని అంటే ఈ విధంగా వెళ్దాం, లేదు అని అంటే ఇక కోచింగ్ ఇస్తున్నా కాబట్టి నేనే చెప్తా, మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఎవ్రీథింగ్, నాకు బెనిఫిట్ అవుతుంది. ఓకే. సో ఎందుకంటే ఈ విధంగా ఇస్తా అంటే నాకు తెలిసి ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాం, మనకి ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాం కాబట్టి ఇలా బెటర్ అని నా ఉద్దేశం. మనీ మనీ డూ యూ హ్యావ్ సంథింగ్ టు స్పీక్? వినిపిస్తలేదు మనీ. ఏం లేదు మందీప్ సార్ ఈ చెప్పండి. 4 సబ్జెక్ట్స్ మీద అయితే కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది సార్. వాట్ అబౌట్ ద థింగ్ వచ్చేసి మీరు నాన్ టెక్నికల్ పార్ట్ గురించి ఆలోచిస్తారు కదా, నేను దీన్ని కూడా స్కెడ్యూల్ చేస్తా. డోంట్ వరీ, ఐ విల్ టేక్ ద కొంచెం రెస్పాన్సిబిలిటీ. అంటే అది మినిమం 50% అయితే నాన్ టెక్నికల్ వస్తుంది కదా సార్, కోర్ సబ్జెక్ట్ నుంచి కాకుండా? నో, అంటే aptitude, reasoning and English. నో 15% ఎక్కువ, 15 to 20% కన్నా ఎక్కువ రాదు మీకు అది. 15 to 20% Okay, కానీ రాదు. okay. ఒకసారి లాజికల్గా ఆలోచించు మనీ నువ్వు ఒకసారి లాజికల్గా ఆలోచించు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎలా ఉంటుందంటే నాన్ టెక్నికల్, టెక్నికల్ అని ఉన్నావు. ఒకవేళ ఒక ఆప్టిట్యూడ్ క్వశ్చన్ వచ్చింది, ఆప్టిట్యూడ్ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చింది, మనకు నార్మల్గా 150 క్వశ్చన్స్ వచ్చేసి పాత స్కెడ్యూల్ ప్రకారం అయితే ఒక్కో క్వశ్చన్కి నువ్వు 40 సెకండ్లలో ఆన్సర్ ఆలోచించి సాల్వ్ చేసి గుండం గీకాలి. లైక్ ఏంటిది, నీకు బబులింగ్ చేయాలి. నువ్వు ఆప్టిట్యూడ్ క్వశ్చన్ 40 సెకండ్లో చేయగలుగుతావా? ఆప్టిట్యూడ్ క్వశ్చన్ నువ్వు 40 కష్టం. సెకండ్లలో చేయగలిగితే జేఎంఈటీ ఎందుకు ప్రిపేర్ అవుతావు? నువ్వు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతావు కాబట్టి. సో మనం ఇందులో కూడా నాన్ టెక్నికల్లో ఏది ఫోకస్ చేయాలని చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2017లో నాకు గుర్తుంది, నేను రాసిన ఒక క్వశ్చన్, 2018లో మనకు ఎంజీటీ పడ్డది కదా. సో ఎంజీటీ రాసినప్పుడు నెక్స్ట్ నేను కోల్కతాకి ఇంటర్వ్యూకి వెళ్ళా, కోల్ ఇండియాకి. సో అప్పుడు అలా 2018లో మనకు ఎస్ఎస్సిఎల్ జరిగినప్పుడు ఇందులో ఒక క్వశ్చన్ అడిగాడు. ఏంటిది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ భువనగిరిలో కాకుండా ఇంకెక్కడుంది మన తెలంగాణలో? ఎక్కడుంది, ఒక ఐడియా ఉందా? ధర్మపూర్లో ఉంది. సో ఈ క్వశ్చన్ అడిగారు. ఇది ఎలా ఇంత కాన్ఫిడెంట్ గా నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు గుర్తుందంటే, లోపలికి ఎగ్జామ్ పోయేటప్పుడు నేను నా ఫ్రెండ్స్ అందరు బయట నిలబడి ఈ మిస్టేక్ లో ఈ క్వశ్చన్ వచ్చింది, నాకు ఆన్సర్ ఆ విధంగా గుర్తుంది. సో ఏ టైప్ కానీ ఫోకస్ చేయాలనేది నేను కొంతమందితో మాట్లాడినాక, సింగరేణిలో కొంతమందితో నాకు తెలిసిన ఎక్స్పర్ట్స్ తో మాట్లాడినాకనే నేను డిసైడ్ చేస్తా. యాజ్ ఆఫ్ నౌ అయితే నాన్ టెక్నికల్ మీద పెట్టుకోకండి. నేను అదే అంటున్నా, మనకు టైం దొరికిన ప్రకారానికి మన టెక్నికల్ పార్ట్ ఫినిష్ చేసుకుంటే అది కొంచెం ఈజీ అయ్యిద్ది అని చెప్పి నేను అన్నా. నో వరీ మనీ, నువ్వు డోంట్ వరీ దాని గురించి. శ్యామ్ ఓకే. హలో సార్, అదే నాన్ టెక్నికల్ గురించే అడుగుదామనేసి అనుకున్నాను. నో ఇష్యూ, నాన్ టెక్నికల్ పార్ట్. ఎందుకంటే మన దాంట్లో మనకున్న ఇప్పుడు టీచ్ చేసే దాంట్లో ప్లస్ 2 మనకు బ్యాక్ ఎండ్ లో
మనకు 14 మెంబర్స్ స్టెమ్ అకాడమీకి పనిచేస్తున్నారు. లైక్ టైపింగ్కి కొంతమంది, నోట్స్ ప్రిపేరింగ్కి కొంతమంది, జేఎంఈటీ పేపర్స్ డౌన్లోడ్, అలా మనకు 14 to 15 మెంబర్స్ పనిచేస్తున్నారు. ఈ 14 to 15 మెంబర్స్లో మనకు అరౌండ్ 8 to 9 మెంబర్స్ ఎంజీటీకి ప్రిపేర్ అవుతున్నారు. ఎంజీటీకి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి 100% వాళ్ళు నాన్ కోర్ టార్గెట్ చేయాల్సిందే. సో మన టెన్షన్ ఏం లేదు దాని గురించి. రాకేష్ సార్ డూ యూ హ్యావ్ సంథింగ్? సార్ ప్రీవియస్ సెషన్ మిస్ అయ్యాను సార్. ప్రీవియస్ సెషన్ మిస్ అయినావా? నేను అప్లోడ్ చేస్తా. డోంట్ వరీ, నేను అప్లోడ్ చేస్తా మళ్ళీ, టెన్షన్ ఏం లేదు. రేవంత్ మనకు అంటే అప్రోచ్ ఒక నిమిషం సార్, వన్ వర్డ్. చెప్పండి రాకేష్. మనకు డైలీ ఎలా ఉండబోతుంది అంటే క్లాస్ టైమింగ్స్ కానీ? నేను చెప్తా కదా స్కెడ్యూల్ ప్రకారము. నేను స్కెడ్యూల్ రిలీజ్ చేసినా కదా, నేను మోస్ట్ ప్రాబబ్లీ ఈవినింగ్ మీ అందరికి కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి 6 నుంచి అనుకుంటున్నా. నేను అనుకున్న ప్రకారం అయితే 6 to 7:30 వరకు అని చెప్పి, 6 to 7:30 or 8 ఓన్లీ ఫర్ ప్రీవియస్ థింగ్. ఏంటిది నేను రిలీజ్ చేసిన 1500 బిట్స్ ప్లస్ ఎన్సిడి బుక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. ఎన్సిడి బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాక దాని దగ్గర నుంచి నోట్స్ అయితే మీరు తీసుకోండి 100%. ఎంత 20 రూపాయలు 30 రూపాయలు నోట్స్ కూడా కొనేసి, కానీ మీరు ఏ నోట్స్, మనకున్న అలవాటు ఏంటంటే ఈ రోజు నోట్స్ రాసుకొని రేపు రోజు వారేస్తాం, అది ఇంకొక కొత్త బుక్లో రాస్తాం ఫ్రెష్గా. సో అలా కాకుండా రాసేది మొత్తం ఒక దానిలో రాసుకునేటట్టు చూడండి. ఓకే. నెక్స్ట్ సార్ 18th జూన్ నుండి మాక్ టెస్ట్ స్టార్ట్ చేస్తారా సార్? మాక్ టెస్ట్ అంటే సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ మాక్ టెస్ట్ స్టార్ట్ చేస్తారా? అంటే మీరు ఇందాకలా చెప్పారు కదా ప్రీవియస్ సెషన్ లో 18th జూన్ నుండి. ఎన్సిడే 1500 బిట్సా మీరు అనేది 1500 బిట్సా, లేకపోతే మన మాక్ టెస్ట్ ఏది నీ పర్చేజ్ చేసి 18th నుండి సార్? 18th నుంచి ఉన్నది చేద్దాం. మాక్ టెస్ట్ కూడా ఉంటుంది దానికి. మాక్ అంటే టు బి స్పీకింగ్ ఫ్రాంక్లీ, నేను ఆ క్వశ్చన్స్ మొత్తము టైప్ చేసి దీంట్లో మళ్ళా సేమ్ మనకు మాకు విధంగా తీసుకురావడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అది మనకు అవుట్ ఆఫ్ సిలబస్, మనము ప్రామిస్ చేసింది కాకుండా అవుట్ ఆఫ్ ఇచ్చేది. సో నేనేం చేస్తానంటే క్వశ్చన్స్ మాత్రము ఆ బుక్ లో నుంచి మార్క్ చేసి, సేమ్ నేను ఇంతకుముందు మీకు ఈసెట్ పేపర్లలో క్వశ్చన్స్ వచ్చినాయని అన్నాను కదా, ఆ విధంగా నేను మార్క్ చేసి మీకు వార్డ్ డాక్యుమెంట్ లో నేను పంపిస్తాను. ఆ వార్డ్ డాక్యుమెంట్ లో పంపించినప్పుడు మీరు కూర్చొని అది ప్రింట్అవుట్ తీసుకుంటారా, లేకపోతే ఆన్లైన్ బుక్ ముందు పెట్టేసుకొని చేసుకుంటారా, అది మీ ఇష్టం. నేను ఆ విధంగా చేసేస్తాను. 1500 బిట్స్ ఉన్న ఎవ్రీథింగ్. ఎందుకంటే ఈ 1500 బిట్స్ లో కూడా చాలా తప్పులు ఉన్నాయి. బట్ మన అన్ఫార్చునేట్లీ మనం కరెక్ట్ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ పెడితే అది తప్పే అవుతుంది. సో దాని గురించి మీకు తెలుసా 100% ఇప్పుడు బుక్స్లలో ఏదైతే మీకు ఉన్నదో ఎన్సిడి, జీకే ప్రధాన్, ఏకే గోరే, అట్ ద సేమ్ టైం 1500 బిట్స్, ఇవన్నీ కరెక్ట్ అని చెప్పి మీ నమ్మకమా? 100% కరెక్టే ఉంటుందని చెప్పి చెప్పలేము. అవన్నీ కొన్ని వరకు తప్పులు ఉన్నాయి చాలా వరకు. మరి తప్పులు ఉన్నాయి కదా సార్, మరి ఎగ్జామ్లు ఏది పెట్టాలని, కరెక్ట్ ఆన్సర్ పెట్టాలా తప్పు ఎగ్జామ్ పెట్టాలని అంటే, ఒకవేళ సింగరేణి పేపర్ మీ పేపర్ సింగరేణి ప్రిపేర్ చేస్తుంది అని అంటే నేను బరాబర్ తప్పైనా కూడా అదే పెట్టమని చెప్పి నేను అనుకోండి. కానీ ఈసారి మాత్రం ఈడీసీఎల్ ప్రిపేర్ చేస్తుంది కాబట్టి ఎక్స్టర్నల్ ఎగ్జామ్కి, సో డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో కావాలి. అది నేను చెప్తా, అది కూడా నేను మార్క్ చేసా ఎగ్జామ్లో, నేను చెప్తా. ఓకే రేవంత్ ఆలోకే అన్న ఇప్పుడైతే ఆలోకే ఓకే అన్న. అదే నాన్ టెక్నికల్ అనుకున్నా అడిగేసి చెప్పి నాన్ టెక్నికల్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం, మేము దీని గురించి మాట్లాడేసుకున్నాము, కొంతమందితో మాట్లాడుతున్నాం ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ తో. నెక్స్ట్ రాకేష్ అయిపోయిండు. సాయి ఉన్నాడా? సాయి అయిపోయినా? 3 సాయిలు ఉన్నాడు. ఒక సాయి ఉన్నాడు. సాయి శివ యాజ్ ఆఫ్ నౌ అయితే ఓకే. సో శ్రీకృష్ణ, do you want to speak anything? వినిపించట్లేదు సాయి. కృష్ణ వినిపించట్లేదు, ఒకసారి చెప్పవా క్లారిటీగా? అర్థం కాల, ఏ మైనింగ్ అట? మెటల్ మైనింగ్ అంటే ఓకే, మెటల్ మైనింగా. సో నాకు తెలిసిన థింగ్ చెప్తాను. మెటల్ మైనింగ్ చెప్పడం పెద్ద ప్రాబ్లం కాదు, బట్ అది మనకు ఎస్ఎస్సిఎల్లో ఎంతవరకు యూజ్ అవుతుందో అనేది తెలియదు. మనకు ఒక జేఎంఈటీ ఫార్మెట్ పేపర్ ఒకటి ప్రీవియస్ రిలీజ్ చేసినా కూడా అది ఓపెన్ చేసి చూసి
నీకు ఈ లెవెల్లో క్వశ్చన్స్ వచ్చినా లేవా అని చెప్పి అనుకోవచ్చు. సరే మెటల్ మైనింగ్ అన్నది నో ఇష్యూలే, మెటల్ మైనింగ్ కూడా చెప్తాను, అది చెప్తాను. సపోర్టింగ్ క్వశ్చన్స్ నేను చెప్తాను, నాకు ఇంపార్టెంట్ అనిపించిన సపోర్టింగ్ క్వశ్చన్స్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక 3 to 4 అవర్స్లో. బికాస్ మెటల్ మైనింగ్ అనేది ఒక సముద్రం, దానిలోకి దిగినాం అంటే మనకు యాడ్ ముచ్చట. సో చెప్తాం. లాస్ట్ టైం నేను గేమ్కి రాసినప్పుడు మెటల్ మైనింగ్ అందరం కూడా క్వశ్చన్స్ వచ్చాయి సార్. అరౌండ్ ఎన్ని వచ్చినాయి నీకు తెలిసి? సార్ క్వశ్చన్స్ ఒక 5 అట్లా వచ్చాయి సార్. ఫాల్ గారి స్ప్లెండర్ గురించి వచ్చింది. ఏ క్వశ్చన్స్ ఒక చెప్పగలుగుతావు నార్మల్లీ ఏమైనా గుర్తుంటే? ఏ టాపిక్ నుంచి అడిగినారు? హాలీమార్క్ స్ప్లెండర్ అనే ఒకటి ఉంటుంది సార్. ఓకే ఓకే, దాని గురించి ఒకటి వచ్చింది. వర్కింగ్ మెథడ్స్ అడుగుతున్నాడు. ఫామ్ కిల్లర్ సింపులర్ గురించి కూడా అడిగినట్టు. నెక్స్ట్ ఓకే, ఓవర్ పాస్, గ్యాంగ్, 10R, సో ఇట్లాంటివి అడుగుతాడు. 10R అడుగుతాడు, గ్యాంగ్, నెక్స్ట్ స్ట్రిప్పింగ్ రేషియోలు. ఓకే నో ఇష్యూ, మనం ఏది పెట్టేది లేదు, అన్ని మాట్లాడుకుందాం. నేను చేద్దాంలే, ప్లాన్ చేద్దాం, ఇది లైవ్ సెషన్ ప్లాన్ చేసుకుందాంలే, నో ఇష్యూ. సో యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. నేను ఒకటైతే చెప్పగలుగుతాను, అందరికీ ఒకే విధంగా టాపిక్ అర్థం చేసుకోవాలి అంటే కష్టం అవుద్ది. అట్ ద సేమ్ టైం కొంతమందికి ఇబ్బంది అవ్వచ్చు, కష్టపడదాము. అంత పర్ఫెక్ట్ ఉంటే మనం ఎందుకు ఇక్కడ ఉంటాం చెప్పు. సో నా సైడ్ నుంచి మిస్టేక్స్ ఉంటే నేను రెక్టిఫై చేసుకుంటాను, మీ సైడ్ నుంచి మిస్టేక్స్ ఉన్నాయి కూడా మీరు రెక్టిఫై చేసుకోండి. అట్ ద సేమ్ టైం మనం ప్యారలల్గా వెళ్దాం. నేను కమాండింగ్, మీరు నేను సుపీరియర్, మీరు సబ్ ఓవర్సీస్, మీరు కింద క్యాండిడేట్లు అని చెప్పిన లేదు. లైక్ బ్రదర్హుడ్ రిలేషన్, మీరు ఏది కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మనం ముందుకెళ్దాం. ఓకే, నాకు ఇంకొకటి లైక్, సో నా సైడ్ నుంచి ఇఫ్ యు ఆర్ ఓకే విత్ మై క్లాసెస్, బికాస్ బయట కోచింగ్ కన్నా మనము బెస్ట్ ఇస్తున్నాము అని చెప్పి నా ఫీలింగు. ఎందుకు అనేది మీకు అర్థమై ఉంటుంది. లైక్ నీ ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు, కొంతమంది ఆఫ్లైన్ జాయిన్ అయి ఉంటారు, కొంతమంది ఆన్లైన్ జాయిన్ అయి ఉంటారు, 5999, 299 అనుకుంటా. బట్ ఒక స్ట్రక్చర్ అనేది లేకుండా ఇష్టమైనట్టు ఈరోజు క్లాస్ చెప్తారండి రేపు హాలిడే అన్నట్టు ఉంటే కరెక్ట్ కాదని చెప్పి నా ఉద్దేశం. ఈ విధంగా చెక్ చేసుకుంటే వీ హ్యావ్ గివెన్ యూ వండర్ఫుల్ కంటెంట్ అని మా ఫీలింగు. కొంతమందికి రిసీవ్ చేసుకునే విధానం కాకుండా కొంచెం వెరైటీగా అర్థమైపోయి ఉంటే మళ్ళీ ఇంకో విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం, నో ఇష్యూ. సో నాకు మీ సైడ్ నుంచి కావాల్సింది ఏంటంటే, ఇఫ్ యూఆర్ ఓకే విత్ అవర్ లెక్చర్స్ అండ్ మా కంటెంట్ మీద నమ్మకం ఉంటే ప్లీజ్ రిఫర్ యువర్ ఫ్రెండ్స్. నేను మీకు ప్రామిస్ చేసింది ఏంటంటే, మీరు పే చేసిన అమౌంట్లో నుంచి 10% క్యాష్ బ్యాక్ అనేది నేను ఇవ్వడం జరుగుద్ది. ఆల్రెడీ ఒక పర్సన్ మన దాంట్లో జాయిన్ అయ్యి ఒక 4 మెంబర్స్ని జాయిన్ చేశాడు. 4 మెంబర్స్ని జాయిన్ చేస్తే ఆయనకు 40%, అయితే ఒకవేళ 10,000 కట్టుంటే 40% కన్సెషన్ అనేది జాయిన్ అయిన వెంటనే పంపించేసాం మనం. 40% అమౌంట్ వచ్చేసి రిటర్న్ బ్యాక్ వచ్చేసి. సో మీరు జాయిన్ చేయండి, 10% క్యాష్ బ్యాక్ తీసుకోండి ఇఫ్ యు ఆర్ మీకు నచ్చితే. ఓకే, ఇంకేమైనా ఉందా మాట్లాడేది? ఎనీథింగ్? ఎన్ని మిస్ అయ్యాము? లెక్చర్స్ మిస్ చేసేసాము, ప్లాన్ సార్ ఒక్క చేసుకున్నాము. నిమిషం సార్, ఈ సర్వేయింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడగచ్చు సార్? నేను ఒకటి చెప్పాను నా సర్వేయింగ్ గురించి. నేను ఇచ్చిన కంటెంట్ చాలా ఎక్కువ ఉంది, కానీ నాకు తెలిసి ఒక 5 to 7. ఎందుకు 5 to 7 అంటే, ఇప్పటి వరకు పేపర్ SSCL ప్రిపేర్ చేస్తే సర్వేయింగ్ నుంచి తక్కువ వచ్చినాయి, చాలా తక్కువ వచ్చినాయి. ఓకే ఫైన్, చాలా తక్కువ వచ్చినాయి. బట్ EDCL నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా అరౌండ్ 5 నుంచి 7 దాకా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అవి కూడా కొన్ని పర్టికులర్ టాపిక్స్ ఉంటాయి. లైక్ కంపాస్ సర్వేయింగ్లో నార్మల్ నీకు హోల్ సర్కిల్ బేరింగ్, రెడ్యూస్డ్ బేరింగ్ అనుకుంటా. నెక్స్ట్ చైనింగ్లో ఇప్పుడు డెప్త్ ప్రాబ్లమ్స్ కాకుండా నీకు టై లైన్ అంటే ఏంటిది, బేస్ లైన్ అంటే ఏంటిది, ఈ విధంగా రెడ్యూస్డ్ బేరింగ్ అని చెప్పి కొన్ని ఉంటాయి. నెక్స్ట్ GPS, GAS, DGPS కొన్ని టాపిక్స్ ఉంటాయి, అందులోకి వెళ్ళి మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సరే పని చేయండి, మీరైతే నార్మల్లీ సర్వేయింగ్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది అని చాలా 2-3 కంప్లైంట్స్ వచ్చాయి. మీరు ఫస్ట్ చూడండి, అది నేర్చుకోవడం వల్ల లాస్ అయితే ఏం లేదు. నేను మళ్ళీ దాన్ని రివైజ్ చేసి ఏ టాపిక్స్ ఫోకస్ చేయాలనేది ఒక రోజు షెడ్యూల్ చేస్తాను సర్వేయింగ్ గురించి. నాకు తెలిసినంత వరకు మోస్ట్ మీరు ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటిదంటే, సేమ్ లాస్ట్ ఇయర్ ఫోబియా పట్టుకుంటే ఈవో ఏమో ఎలిమెంట్స్ ఆఫ్ మైనింగ్ 1, 2, 3 అని చెప్పి అనుకుంటారు. బట్ 1, 2, 3 కాకుండా
మైండ్ మేనేజ్మెంట్లో యాక్సిడెంట్ అంటే ఏంటిది, యాక్సిడెంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, నెక్స్ట్ అన్సేఫ్ యాక్ట్ అన్సేఫ్ కండిషన్ అంటే ఏంటిది, పర్ట్ సిపిఎం. సో నేను ఆల్రెడీ రికార్డింగ్ చేసేసాను, నేను ఇది అప్లోడ్ చేస్తాను యాజ్ ఆఫ్ నౌ. సో పర్ట్ అంటే ప్రాజెక్ట్ ఎవల్యూషన్ రివ్యూ టెక్నిక్, క్రిటికల్ పాత్ మెథడ్ అంటే ఏంటిది అన్నట్టు. సో డోంట్ వరీ, విల్ గివ్ యూ. సో మోస్ట్ ఫోకసింగ్ టాపిక్స్ వచ్చేసి వెంటిలేషన్ ఒకటి, మెథడ్స్ ఒకటి, మెషినరీ ఒకటి. 30 మిర్చి 30 60 కొట్టిన లేకపోతే పవన్ మైక్ ఆన్ చేస్తుంది అనుకుంటా, చూడు ఒకసారి. నెక్స్ట్ ఇంకెనిథింగ్. సో దీనికి మీకు ఓకేనా అందరూ? సమ్వన్ సాయి చూసుకో కొద్దిగా. దీనికి మీకు ఓకేనా? లైక్ నేను ఎందుకంటే నేను ప్రతి ఒక్క పేపర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే చాలా టైం అయిపోతుంది. బికాస్ ఈ సెట్ పేపర్లే 10 పేపర్లు ఉన్నాయి. నెక్స్ట్ ప్రీవియస్ పేపర్లో మన సాయికి తెలుసు, సాయి సమరైజ్ చేసింది కాబట్టి అరౌండ్ 5 to 7 పేపర్స్ ఉన్నాయి. దాని తర్వాత మార్క్ టెస్ట్లు అనుకుంటా. సో ఈ రెండు థింగ్స్ కాకుండా మిగతా థింగ్స్ అన్నీ వచ్చేసి ప్యారలల్ నడుస్తాయి. ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్క టాపిక్స్ ఏది 1500 బిట్స్ను ఎన్సిడి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. బట్ ఈ మాత్రం నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏమనుకుంటున్నా, ఈ సెట్ పేపర్స్లో కొంతమందికి కొంచెం టాస్క్ ఇద్దామని చెప్పి నేను అనుకుంటున్నా. పేపర్ అప్లోడ్ చేస్తాను. నేను ఈ సెట్ 2023 పేపర్ పెట్టా. నాకు తెలియదు ఎంతమంది చూసిరో లేదో అని చెప్పి. ఎంతమంది చూసిర్రో చూస్తే వాళ్ళకు ఒక ఫ్లో అర్థమైపోతుంది, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అని చెప్పి. మీరు చూస్తారు. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఓ జూమ్ సెషన్ కండక్ట్ చేసి మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీ అందరికీ ఇది ఓకే అని అంటే నేను ముందుకు వెళ్తాను, లేకపోతే దీంట్లో కూడా పార్టీషన్ చేస్తాను. లైక్ ఏంది, 50 క్వశ్చన్స్ ఉంటే 50 క్వశ్చన్స్ ఒక రోజు, ఇంకో 30 క్వశ్చన్స్ ఒక రోజు, 30 క్వశ్చన్స్ ఒక రోజు అన్నట్టు స్కెడ్యూల్ చేసుకుంటా. ఓకే ఓకేనా? సార్ టాపిక్ వైజ్ ఇవ్వండి సార్. టాపిక్ వైజ్ అంటే వెంటిలేషన్ సార్ ఇంతకు ముందు వెంటిలేషన్ ఒకరికి, జియాలజీ ఒకరికి, అట్లా అందరికి ఓకే అయితే థమ్స్అప్ అని చెప్పి పెట్టండి ఒకసారి. నాకు అనిపిస్తుంది అందరు ఒకసారి మాట్లాడితే ఇబ్బంది అయింది అని. సాయికి ఓకే, అన్వేష్. సో నాకు ఇందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవైలబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరో చెప్పండి ఒకసారి. నార్మల్లీ అంటే ఏంటి, నేను ఓన్లీ జేఈమిటీ ప్రిపరేషన్లో ఉన్నాను సార్. అంటే కొంతమంది ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కావచ్చు. సో ఇప్పుడు నాకు మా దాంట్లో బ్యాచ్ 2లో ఒక 2-3 సాఫ్ట్వేర్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం కొంతమంది వేరే జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా మనకి బ్యాచ్ 1లో ఎవరైనా ఉన్నారా? బ్యాచ్ అంటే ఎవరైతే ఎవరు నేను వర్క్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నా సార్. ఎవరు ఇలా భానువా? నేను భాను ఒకళ్ళు. నెక్స్ట్ సేమ్ ఇయర్ చాలా సేమ్ హియర్ పవన్ వర్క్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నా సార్. అవునా? చాలా మంది ఉన్నారు. మీకు స్కెడ్యూల్ టైం వచ్చేసి చూసుకోండి జాగ్రత్త. మరి లాస్ట్ 15 days ఆఫ్ ఎగ్జామ్ దగ్గర పడ్డాక మనం మొత్తం ఫోకస్ మొత్తం ఇక్కడనే పెట్టేసుకోవాలి. సో మన పరిస్థితుల బట్టి మనం ఇప్పుడు జాబ్ మానేయలేము. ఐ కెన్ ఫీల్ దట్, నాకు అర్థమైంది. కానీ కొద్దిగా లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీ కాబట్టి కొంచెం ఫోకస్ చేసుకొని ట్రై అయ్యండి. 100% దీని మీదనే కంప్లీట్గా జేఈమిటీ మీదనే ఉన్న వాళ్ళు ఎవరు ఇంటి దగ్గర ఉంది, సో దట్ నాకు వాళ్ళతో కొంచెం పనులు చేయించుకుంటాం. ఈ ఈసెట్ పేపర్లు మనం చేయించుకుందాం, వాళ్ళు మనకి హెల్ప్ఫుల్గా ఉంటారు. లేదు, కంప్లీట్గా ఈసెట్ ప్రిపరేషన్లో ఉండి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు? నేను డైలీ ఈసెట్ అంటున్నాను, లైక్ జేఎంఈటీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరు? కంప్లీట్గా జేఎంఈటీకే ప్రిపరేషన్కి ఉన్న వాళ్ళు ఎవరు? శ్రీకృష్ణనా? యా, ఇంకా పవన్ కళ్యాణ్, సాయి అయితే ఉన్నాడు. సాయి అయితే అవైలబుల్. సార్ పవన్ కళ్యాణ్ జాబ్ చేసుకుంటూ చేయాలి సార్. అట్లా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతుంది సార్ టైం దొరికినప్పుడు. ఫైన్, నో ఇష్యూ. ఓకే, ఐల్ క్లోజ్ ద సెషన్. I think lots of doubts has been cleared. Just trust us. Definitely మీకు ప్రోగ్రెస్ చూపిస్తాను. ఓన్లీ ఈ విధంగా కాకుండా లైక్ ఎవ్రీథింగ్, ఇప్పుడు ఇది వచ్చినా రాకపోయినా కూడా లైక్ నెక్స్ట్ ఈ సిఏఎల్ ఎగ్జామ్కి కానీ ఓవర్మెన్ రేంజ్లో ఉన్న ఎగ్జామ్లు కానీ ఏదన్నా కూడా వీల్ సపోర్ట్ యూ. డోంట్ వరీ, లైఫ్ టైమ్ యాక్సెస్ కాబట్టి ఎనీ టైం మీకు హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాము. ఏదైనా ప్రాబ్లం అయితే డోంట్ హెసిటేట్ టు బ్రింగ్ అవర్ నోటీస్, మా నోటీస్కి తీసుకురావాలని కంపల్సరీ. లైక్ పర్సనల్గా నాకన్నా మెసేజ్ చేయండి, ఆర్ ఎల్స్
ఇంకా మెయిన్ ఫ్యాకల్టీస్ ముగ్గురు ఉన్నారు కాబట్టి మెయిన్ ఫ్యాకల్టీస్ ముగ్గురు ఇట్లా ఎవరికి మెసేజ్ చేసినా కూడా దే విల్ రెస్పాండ్ యూ డెఫినెట్లీ. అండ్ రిమెంబర్, ఈ వీడియోస్ కానీ మీకు అవన్నీ నచ్చితే డెఫినెట్లీ రెఫర్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ మనకు కంప్లీట్ అయిపోతుంది. నాకు ఇంకొక క్వశ్చన్, నేను ఇక్కడ లైవ్ సెషన్ క్లోజ్ చేసే ముందే చెప్తున్నా, నోట్స్ షేరింగ్ మాత్రం పెట్టుకోకండి ప్లీజ్ 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 ప్లీజ్. మనం 10,000 పెట్టి ఇక్కడ ఖర్చుకొని నేర్చుకొని ఘోరం కష్టపడి నేర్చుకుంటున్నాము. మనము 20 రోజులు కష్టపడి ఒక టాపిక్ నేర్చుకొని మీ ఫ్రెండ్కి ఇచ్చేసి వానికి ఒక రోజులో వాడు నేర్చుకుంటాడు అదే టాపిక్, నువ్వు 20 రోజులు కష్టపడి నేర్చుకున్నది. సో కష్టం నీది కాబట్టి సెల్ఫిష్గా ఉండండి, నోట్స్ షేరింగ్ అనేది పెట్టుకోకండి. ఓకే, సో థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ నా పర్సనల్గా మెసేజ్ చేయండి. ఓకే ఓకే సార్. రైట్, నేను మాట్లాడడానికి కూడా మాట్లాడింది. వీ హ్యావ్ 3 minutes, ఆ తర్వాత ఆటోమేటిక్గా అదే కట్ అవుతుంది. నో ఇష్యూ. ఏం లేదు అని అంటే యూ కెన్ లీవ్. దాని చాట్లో ఏదో మెసేజెస్ ఉన్నాయి. సారీ సారా పీకే, దేనికి సారీ? సో నేను మీకు ఇవ్వాల్సింది ఏమున్నది ఇంకా ఈ రోజుకి నేను ఇవ్వాల్సింది ఏముంది మీకు? ఒకటి పీడిఎఫ్, స్కెడ్యూల్డ్ పీడిఎఫ్, ఒకటి వెంటిలేషన్ నోట్స్. ఇంకేమైనా ఉందా? డిడ్ వి మిస్డ్ ఎనీథింగ్? జేఎంఈటీ ఈ రెండే చెప్పారు సార్. ఈసెట్ 2023, 2022, 21, 20 ఈ 4 పేపర్స్ టీఎస్ది నేను అప్లోడ్ చేస్తాను మీకు. నేను కొంతమంది పేర్లు చెప్తాను, కొద్దిగా ఫ్రీ టైం చేసుకొని చేయండి, నేను మళ్ళీ షెడ్యూల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, జనార్దన్ సార్. Sir, good evening. You want to speak something? Yeah. Good evening, sir. Want to speak Nothing to add. something? As of now, Pradeep sir మంచిగా కన్వర్ట్ చేసిండు, వెల్ అండ్ గుడ్. సో మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అదే రకంగా ప్రదీప్ సార్ చెప్పినట్టు మీరు డిసైడ్ చేసుకుంటే కనుక యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్ ఇన్ జేఎంఈటీ ఎగ్జామ్. సో ప్రదీప్ సార్ చెప్పినట్టుగా మీరు ఏంటంటే, మనం ఆ 100 మెంబర్స్లో ఒకరి రకంగా కాకుండా ఫస్ట్ 20 మెంబర్స్లో టాప్ 10లో మనం ఎట్లా ఉండాలనే రకంగా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకోండి. మీరు ఆ రకంగా ప్రిపేర్ అవ్వండి, సో దట్ మీరు డెఫినెట్గా మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, Okay, సో sir. ఓవర్ టు యూ ప్రదీప్ సార్. Yeah. ఆల్ ది Thank బెస్ట్. you. Okay, we have only 1 minute. So మాట్లాడండి, or else we will end the session. No issue. So thank you everyone. Thank you. We are closing the session.